ఆడవాళ్ళు మీకు జ్వరాలు ఎక్కడికి వచ్చింది? కంటెంట్ కట్అవుట్ ఉన్న లేడీస్ ఎక్కడ ఉన్నారు అంటే కరీంనగర్ లో ఉన్నారు. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. వామ్మో ఏం చేసినా ఏం చేయకపోయినా వీళ్ళతో మాత్రం దూరం ఉండాలరా అని ఇలాంటి సందర్భాల్లో అనుకుంటారు. ఇంటి పక్క వాళ్ళు పదే పదే ఉప్పుకు పప్పుకు వచ్చినప్పుడు అబ్బాయి వీళ్ళకు దూరంగా ఉండడమే మంచిదని అనుకుంటూ దూరం ఉండాలంటే నువ్వు ఇల్లు మారుతావా, వాళ్ళని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమంటావా? మేము ఇల్లు మారడం. ఉప్పు అడుగుతారా, నువ్వు ఇల్లు మారుతావా? దూరం అంటే మనిషికి దూరంగా ఉండడం, ఆ మనుషులకు దూరంగా ఉండడం. ఎప్పుడు పక్కింట్లో ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దూరంగా ఉండడం బెటర్. కానీ పక్కింట్లో గొడవ అవుతుంటే ఆ మసాలా భలే ఉంటదండి, ఆ ఇంట్రెస్టే వేరుంటది. మీ పక్కింటి వాళ్ళు గొడవ పడుతురా లేదా? పడతారు. అంటే ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటది అనమాట నీకు. ఉంటది. మొత్తం ఆడనే పెడతాయేమో చెవులు మొత్తం. భార్య భర్తలు గొడవ పడ్డప్పుడు మనం దూరంగా ఉండాలి అనుకుంటాం. ఎందుకండి? వాళ్ళ మధ్య తలదూస్తే మనల్ని వాళ్ళిద్దరి మధ్యలో పోతే మనమే అవలగాలం అవుతాం. తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోతారు, మనమే వాళ్ళ వీంట్లో కాదు, మీ ఇంట్లో చెప్పండి. మీరు మీ ఆయన కొట్లాడుకుంటారా? అప్పుడప్పుడు ఏ కొట్లాడుకుంటాం. విషయంలో ఎక్కువ గొడవలు అవుతాయి? పిల్లల విషయం కాదు, తాగి రావడం వల్ల గొడవ పడతాం. మీ ఆయన ఓకే నేను ఇంకేదో అనుకున్నా, సారీ. మనకంటే అందంగా ఉన్న వాళ్ళ పక్కన ఉంటే ఇళ్ళ నుండి దూరం ఉంటే బాగుండే అనిపిస్తుంది. నీ ఇటు పక్కన ఎంత అందంగా ఉన్నారో తెలుసా? ఇటు సమంత, అటు కాజల్ అగర్వాల్. మద్దల్లో అస్సలు కనబడతలేవు. వాళ్ళ నువ్వుకే ఫస్ట్ దూరం వెళ్ళు. కరోనా వచ్చినప్పుడు దగ్గినా తుమ్మినా అలాంటి సందర్భంలో దూరంగా ఉండాలి. కరోనానే కాదమ్మా, దగ్గేటోళ్ళు ఉన్నాడంటే ఆడ నుంచి దగ్గర కూడా ఉండద్దు, దూరం వెళ్ళిపోవాలి. వైరల్ బాగుంది కాబట్టి క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి. అరే వరల్డ్ కప్ తీసుకురండి రా. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టుర్రీ. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. మేడం మీ పేరు? తేజస్విని. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అదేంది తలకెందుకు అట్లా బొడుసు వచ్చింది వెనకాల? స్టైల్ అది. వామ్మో, నువ్వు పోతుంటే మీ అత్త ముట్టికాయలు కొట్టిందేమో, ఇట్లా టుప్పు లేచింది. అమ్మా రజిత నా పేరు. ఏం చేస్తుంటారు రజిత గారు? హౌస్ వైఫ్ అండి. మీ ఆయన నీకు భయపడతాడా, నువ్వు మీ ఆయనకు భయపడతావా? మా ఆయననే భయపడతారు. మీ ఆయన భయపడ అయితే కరెక్ట్ ఉందన్నమాట మీ ఇంట్లో. మా ఆయనే నాకు భయపడతారు. ఎందుకు తొడపాశాలా ముట్టికాయలా ఏది లేదు ఒంగబెట్టి ఈ మీద గిప్ 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 గిప్. అంత సీన్ లేదండి, ఉండరు ఇక్కడ. ఇక్కడ ఉండరా? ఆర్మీలో జాబ్ చేస్తారు. ఆర్మీలో చేస్తున్నాడా? సెల్యూట్ అండి. అంటే మీరు మీ పిల్లల్ని చూసుకుంటున్నారు హ్యాపీగా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. అమ్మా హరిప్రియ సింగం. పేరులో సింగం, ఇంటి పేరు అది. సింగం అంటే ఎంత పవర్ఫుల్ తెలుసా? నేను కూడా అంతే పవర్ఫుల్. నువ్వు అంతే పవర్ఫుల్. నువ్వు పవర్ఫుల్ అని నిరూపించుకోవడానికి ఏం చేసావు లైఫ్ లో? కరాటే ఇన్స్ట్రక్టర్. ఇవాళ రేపు ఆడపిల్లలకి చాలా అవసరం అమ్మా, అందుకే నేర్చుకున్నా. ఈ బట్టలు సహకరించామో, కానీ కరాటే ఏమైనా చూపించచ్చా మాకు? సింపుల్ గా లాక్స్ చూపిస్తాం. సింపుల్ గా లాక్స్ అంటే కీ తెచ్చుకోవాలా మేము ఇప్పుడు? లేదు, అంటే లాక్స్ అంటే నార్మల్ సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్. చూపివా? మీ మీదనే ట్రై చేద్దాం. వద్దు, డాక్టర్లు వద్దన్నారు. చేయండి అని. నాకు వద్దు నాన్న, నా పిల్లలకి నొక్కండి భార్య. నార్మల్ గా చేస్తాం, చేద్దాం. నార్మల్ అంటే ఎముకలు ఎరగవుగా? ఎరగవు. మెల్లగా హ్యాండిల్ విత్ కేర్. ఓకే ఓకే, చేయబట్టి. హలో. ఫస్ట్ మన రైట్ హ్యాండ్ తన హ్యాండ్ పైన పెట్టి, నో ప్రాబ్లం. సెకండ్ లాక్. మీరు సెల్ఫ్ డిఫెన్స్ కోసం స్ట్రైట్ రండి. ఏ దొంగ కొట్టేస్తా నిన్ను. మీరే నన్ను చూసి భయపడుతున్నారు ఇక్కడ రండి. అది చెప్పాలా నువ్వు గట్టికి ఇప్పుడు? జాగ్రత్త, నాతో పెట్టుకో. కరాటే ఇన్స్ట్రక్టర్ నేనైతే ఫిక్స్ అయినా. వెరీ గుడ్. వాట్స్ నేమ్? పావని అండి. పావని గారు ఏం చేస్తుంటారు? మేము స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కరీంనగర్ లో. వెరీ నైస్. ఎప్పుడన్నా ఈ సెల్ఫ్ డిఫెన్స్ అవసరం పడ్డదా మీకు? నాకు అవసరం పడలేదు, కానీ పిల్లలకు మేము స్కూల్స్ లో వెళ్ళినప్పుడు అవి అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాం. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ? నేను చిన్నప్పటి నుండే రౌడీ అంటారు అందరు. అంటే అంత దాకా తెచ్చుకోరు. అంత దాకా తెచ్చుకోలే. ఆడు వస్తున్నాడు కారపొడి తీసి కళ్ళలో కొట్టావా? మన నోరుకే భయపడతాం.
కత్తి లాంటి నాలుగుంటే చాలు అందరు భయపడతారు. అమ్మ వచ్చి నేమ్ శ్రీ అభిజ్ఞ. శ్రీ అభిజ్ఞ. ఏం చేస్తుంటాను నన్ను? MBBS కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. వెరీ నైస్ నాన్న, ఆల్ ది బెస్ట్. హాయ్ మా, వచ్చి నేమ్? నిష్మా. వాట్ యు డు? బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ కోసం వెయిట్ చేస్తా. సాఫ్ట్వేర్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. సో నా ఎదురుగా బౌల్ ఉంది, ఆ బౌల్ లో చిట్స్ ఉన్నాయి, దాంట్లో కొన్ని టాస్క్స్ ఉన్నాయి. ఆ బౌల్ లో చిట్టి తీసి టాస్క్ చదువుతా. ఒక్కరు వచ్చింది అంటే మీ ముగ్గురులో ఎవరన్నా రావచ్చు. ఇద్దరితో చేయాలి అంటే మీ ముగ్గురులో ఎవరైనా ఇద్దరు మీరు సెలెక్ట్ చేసుకొని మీరు మాట్లాడుకొని రావచ్చు. ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి ఆడియన్స్ ఓట్ వేస్తుంది. ఓట్స్ ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళకి పాయింట్లు వస్తాయి. పాయింట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఫస్ట్ నేను తీస్తున్నా. డీజే టిల్లులో సిద్ధు చెప్పిన డైలాగ్ చెప్పాలి. ఫస్ట్ మీ ముగ్గురులో నేను చెప్తా. నువ్వు చెప్తావా డీజే టిల్లు డైలాగ్? ఓకే. ఏం చేస్తావు డాడీ, పైసలన్నీ మొలతాడు కట్టుకొని పొందలు గడ పట్టుకోపోతావా? నాకు అర్థం కాదు. ఈ మాట నిజంగానే నువ్వు నాతో అంటున్నావా రాధిక? డాడీ పేరు రాధికానా? ఇంకో డైలాగ్. ఓ వేరే డైలాగ్ అది చెప్పండి. ఐ లవ్ యూ సిద్ధు. ఈ ముచ్చట నువ్వు నిజంగానే నాతో అంటున్నావా రాధిక? నిజం టిల్లు. వద్దు రాధిక, వదిలేసేయి, ఇవన్నీ మనతో సెట్ కాదు. అవును, ఈ డైలాగ్ తీసేటప్పుడే అనుకోవాలి నేను. అది నిజంగా ఆ స్లాంగ్ చేయడం చాలా కష్టం. ఆ స్లాంగ్ నీ వాయిస్ కూడా భలే సెట్ అయింది. కరీంనగర్ వాళ్ళం కదా. అదే నేను ఎందుకు పొగుడుతున్నానంటే నీకు ఆ సెల్ఫ్ డిఫెన్స్ ఏదో వచ్చింది. నన్ను ఏం చేస్తామని భయంతో పొగుడుతున్నా. పాయింట్ ఇవ్వచ్చా? ఎస్ ఇవ్వచ్చు. కాబట్టి కంగ్రాచులేషన్, 1 point. రాధిక 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 ముందుకాయనక కిందిక మీదిక రాధిక 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 రాధిక. నెక్స్ట్ మీరేనండి. ఆల్ ది బెస్ట్. విక్రమార్కుడులో అత్తలి సత్తే అత్తలి సత్తే అత్తలి 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 సత్తే. హరోం హర తిరుచిరవర. నేను కాలు పెడితే మీ ఇల్లు దరిద్రం తొలగిపోతుంది. అమ్మ ఇల్లు ఈడబెట్టుకొని ఆడలాగుతుంది ఏంది? లచ్చిందేవి నిన్ను కరుణించిందే తల్లి. అవునా స్వామి? మాట్లాడకు. కనకరించి డబ్బులు ఇస్తానందే తల్లి. ఎంత స్వామి ఎంత? మాట్లాడకు. 100 లక్షలు. వామ్మో 100 లక్షలు. అవునే లప్ప, నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత ఇస్తావు కట్నం? 116 ఇచ్చాను. 116లా? అద్భుతంగా చేశారు. వెరీ గుడ్. వీళ్ళకి ఒక పాయింట్ ఇచ్చిన, వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేశారు కాబట్టి మీకు కూడా ఒక పాయింట్ ఇస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే పుష్పలో ఊ అంటావా ఆ అంటావాలో అల్లు అర్జున్ అండ్ సమంత కింద పాకే స్టెప్ చేయాలంట. ముందుకెళ్ళండి. అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా హాయ్ ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపిరి కోసం చేయి చాచా. ఇజ్జత్ తీసిరు మాది. ఆ స్టెప్ ఎట్లుంటది? మీరు ఇద్దరే పక్కగా వెళ్తున్నారు. అల్లు అర్జున్ మీరు ఉన్నారు కదా, చేద్దాం రండి. ఇప్పుడు మీ ఛాన్స్. ఎవరు అల్లు అర్జున్, ఎవరు సమంత? ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా హాయ్ ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మ. ధర్మం శరణం గచ్చామి. కనీసం వీళ్ళన్నా ఆడి నుంచి ఈడికి వేరు. వాళ్ళైతే అమ్మో కూర్చుంటే లేత్తలేరు, లేత కూర్చుంటలేరు. నాకు మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇంకా నీట్ అవును, ఇంకా బాగా చేయండి. ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా హాయ్ ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా. వెరీ గుడ్. పాయింట్ ఇక్కడ. యాంకర్ చెప్పింది చెయ్యి. ఇది పట్టుకో. గల్ల నీళ్ళ లారీ వచ్చింది అనుకో, కొట్లాట్లుంటే చూడండి, మాస్ ఊర్ర మాస్. మీ ఇద్దరు చేయాలి ఇప్పుడు. మీరిద్దరు, దాని తర్వాత మీరిద్దరు. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఫైనల్ పాయింట్. ఇప్పుడే లారీ వచ్చింది, వాటర్ వస్తున్నాయి, లగెత్తండి రో. ఇంట్లో కూర పొయ్యి మీద పెట్టాల్సిన బాబు. నువ్వు ఇట్లా మాట్లాడుతూనే ఉన్నావు, ఆమె బిందెలు నీళ్ళు పడుతూనే ఉన్నాయి.
అది తెలివంటే. ఇదిగోండి వాటి అక్క బయలుదేరదామా? నీళ్ళ ట్యాంక్ వచ్చిందమ్మా, పట్టుకున్నారు, పట్టుకోండి. ఎవరి ముందు వచ్చినా గుంజ పడుతుందని చూడులే. గుంజ పడతాడు నీ తాత జాగిరే, ఇది నాది తినాడు. కంత్రి మోహన్ దాన ఏంటి ఇంట్లో కూర మాడిపోతుంది. వెళ్ళు. కూర పువ్వు అన్ని మా ఆయనని చూసుకుంటాడు. నేను అమ్మా నాకు మీరు ఎవరో అర్థం కావట్లేదు కానీ అన్న మీరు చెప్పండి, నేను వచ్చినా కదా ముందు. నన్ను చెప్పని ఫస్ట్. నల్ల ఈడు నాడెందుకు కొట్టుకుంటారు మీరు? నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళేది ఉంది. జరగా నేను కొత్తగా పెళ్ళైంది, నాకు మా ఆయన వెయిట్ చేస్తున్నాడు ఇంట్లో. దేనికి? దేనికో నీకెందుకు? అదే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఉండాలి. ఇక్కడికి ఎలాగొస్తారు? నాడు కొత్తగా పెళ్ళైన కాబట్టి స్నానానికి నీళ్ళు తీసుకెళ్తున్నాం. కొత్తగా పెళ్ళైన దాన్ని ఇంట్లో కూర్చోవాలి. నీకు మీ ఆయనని తోలుపు. మీ ఆయన తీసుకురాపు. ఏమైంది? దానం తీసుకురా, నీళ్ళు తీసుకురావు నువ్వు. మీరేంటి టవల్ కట్టుకొని అట్లా బయటకు వచ్చేసి? మీరెందుకండి ఇట్లా వచ్చారు? లోపల వెళ్ళండి. ఆ పిండ పండుగ బా సూపర్ గా ఇద్దరు అద్భుతంగా ఆడారు. కానీ ఎక్స్ట్రా ఒక పాయింట్ మాత్రం నాకు తెలిసి ఈ టీం కి వెళ్తుంది. కంగ్రాచులేషన్స్, రౌండ్ విన్నర్. జనరల్ గా ఫస్ట్ రౌండ్ లో 3000 ఇస్తా. మీ పర్ఫార్మెన్స్ కి 5000 రూపీస్. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతాం. సెకండ్ రౌండ్ ఆడాలి అని అంటే బాగా డాన్స్ చేయాలి. బాగా డాన్స్ చేసే వాళ్ళు చేయొద్దండి. నాకంటే బాగా ఎవరు డాన్స్ చేయలేరు అనే నమ్మకం అంటే చేయొద్దండి. అందరు చేస్తున్నారు ఆల్మోస్ట్. ఇప్పుడు చేస్తున్న వాళ్ళు అందరూ బాగా డాన్స్ చేయండి. ఉన్న చోట ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో నేను పిలిచేస్తా. మ్యూజిక్. ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఓకే, ఇక్కడ 6 ఉన్నారు కదా, మీ మధ్యలో మీకు ఒక చిన్న డాన్స్ కాంపిటీషన్ అవుతుంటది. ఓకే, డాన్స్ పాట వస్తుంది, ఉన్న చోటే డాన్స్ చేస్తూ ఉంటారు. పాట ఆగిన వెంటనే మీ దగ్గరలో ఉన్న స్టూల్స్ ర్యాండమ్ గా ప్లేస్ అయి ఉంటాయి. స్టూల్ వెతికి కూర్చోవాలి. మీ స్టూల్ వెతకడంలో వీళ్ళందరూ హెల్ప్ చేస్తుంటారు, మీ ఫ్రెండ్స్ అందరూ. 6 ఉన్నారు, 4 స్టూల్స్ పెడతాం. ఫస్ట్ 2 ఎలిమినేట్ అయిపోతారు. దాని తర్వాత ఒక్కరు, దాని తర్వాత ఒక్కరు. అలా లాస్ట్ కి ఎవరైతే ఉంటారో వాళ్ళకే కరీంనగర్ లో 7 ఎకరాల భూమి, 50 కేజీల బంగారం చూపెడతాం దూరం నుంచి. ఓకేనా? ఇస్తారనుకున్నారా? చూపెడతాం దూరం నుంచి. కంటికి గంతలు కట్టండి రా ఫస్ట్. అందరికి గంటలు కట్టేసాం. ఇప్పుడు వాళ్ళు డాన్స్ చేస్తారు. పాట ఆగిన వెంటనే దగ్గర ఉన్న స్టూల్ వెతుక్కోవాలి. 3, 2, 1 టైం ఫర్ సాంగ్ నంబర్ 1. అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీగడా. గోంగూర తోటకాడ కాపుగాస ఎదురు చూసా మీ ఇద్దరికి దొరకలేదంటే దురదృష్టం. ఎందుకు కనిపించలేదా? అరే అంటే ఈ 4 కనిపించిందంటవా? అమ్మా మీరెందుకు ఫస్ట్ వచ్చేసారు? ఎంత వెతికినా దొరకలేదు. వెతికారా మీరు అసలు? చాలా. ఓకే, వాళ్ళకి వెతికారు, వాళ్ళకి దొరికింది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేషన్. 500
సెకండ్ సాంగ్. ఆంటీ రైట్ 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 ఆంటీ బ్యాక్ రండి సింహం గారు, మీ ఒరిజినల్ సింహం ఉన్న ఫేస్ చూపెట్టండి. ఏంది చెమటలు తుడుచుకొని చూపెడతావా? షైనింగ్ అవుతుంది ఫేస్. ఇంత తొందరగా వచ్చేస్తారని అనుకోలేదండి. చాలా ఆడాలనుకున్నా కానీ కనబడలేదు. కంగ్రాచులేషన్, 700 రూపీస్. థ్యాంక్ యూ రవి గారు. ముగ్గురికి లెఫ్ట్ లెగ్ కి బెలూన్ కట్టాం, రైట్ లెగ్ ఖాళీ ఉంది. ఆ రైట్ లెగ్ తోని అవతల వాళ్ళ బెలూన్ పగలగొట్టాలి. లాస్ట్ కి మీ ముగ్గురులో ఎవరి బెలూన్ అయితే మిగులుతుందో వాళ్ళకే నేను చెప్పినట్టు 10 ఎకరాల భూమి, కరీంనగర్ లో 50 కేజీల బంగారం దూరం నుంచి చూపెడతాం. ఓకేనా? ఎవరు గెలుస్తారో చూద్దాం. చేతులు వాడారా అవుట్, చేతులు వెనకాలనే ఉండాలి. చేతులు వచ్చి ఎవరన్నా నూకారా అక్కడనే డిస్క్వాలిఫైడ్ వాళ్ళు. 3, 2, 1 అటాక్. ఒక నక్క అంట లేడీ పిల్లని అటాక్ చేస్తుంటే సింహం వచ్చి నక్కను కూడా చంపేసిందంట. అది చూసారా? సూపర్ గా ఆడారమ్మా. విన్నర్ కి మాత్రం 1500 రూపాయలు అండ్ మీకు 800 అండ్ 800 రూపీస్. కంగ్రాచులేషన్. కరీంనగర్ లో లాస్ట్ రౌండ్. ఇక్కడ మాత్రం బాగా ఫిట్ గా ఉన్న వాళ్ళు, నడుము నొప్పులు కీళ్ళ నొప్పులు లేని వాళ్ళు రెడీగా ఉండండి. వాళ్ళని సెలెక్ట్ చేస్తా. వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే బాగా డాన్స్ చేయాలి. బీభత్సంగా డాన్స్ చేసిన వాళ్ళని సెలెక్ట్ చేస్తా. ఓకే, మ్యూజిక్. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. టీమ్ లో ముగ్గురు ఉన్నారు. ఒకరు ఆ బాల్ పక్కన నిల్చుంటారు ఆ రింగ్ లో, ఇంకొకరు బ్యాట్ పట్టుకొని ఈ రింగ్ లో నిల్చుంటారు. బాల్ తోని వేస్తే ఈ బ్యాట్ తోని మీరు ఆ బాల్ ని ఇక్కడ కొడితే ఇక్కడ అతుక్కోవాలి. సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. రెడీ? 3, 2, 1 గో.
బట్ వెరీ వెరీ వెల్ ప్లేడ్. 1 2 3 4 5 చాలా నీట్ గా సూపర్ గా ఆడారు. 5 వెరీ గుడ్. 6 కొట్టాలి మీరు. అర్థమైపోయింది కదా గేమ్. వచ్చేయండి, టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గడ్డిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి నాటు పిల్ల మాటలకు గంగదారి కోటుగాడు రెచ్చిపోయే గంగదారి వాళ్ళేమో బ్యాట్ ని బ్యాట్ లాగా ఆడారు. మీరు బ్యాట్ ని దోమలు కొట్టే బ్యాట్ అనుకున్నారు. దోమల్ని చంపుతున్నారు కానీ ఆ బ్యాట్ తో ఎక్కడ కొడితే ఇక్కడ అంటుకుంటుందని మీకు తెలియలేదు. కాబట్టి 6 మీ టార్గెట్ ఉండే 3 కొట్టారు. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు అద్భుతంగా ఆడి రౌండ్కి వెళ్ళి. కంగ్రాచులేషన్, 3000 రూపాయలు. చూసా కదా, సూపర్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు